సో ఈ విధంగా రెండోది. ఇంకా మూడోది, ఇప్పటివరకు మౌనం వహిస్తున్న నరేంద్ర మోదీ గారు నిన్న ఈ విషయం మీద మాట్లాడారు అని ఆయన సూటిగా మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడారు అని ఆ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. మోడీ గారు ఏం మాట్లాడారు అంటే, నిబంధనలు అమలు చేసేటప్పుడు ప్రజలు కష్టపడకుండా చూడాల్సి ఉంటుంది, మనం ఏం చేసినా ప్రజల కోసమే అని ఒక మాట అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా రెండు వైపులా ఉంది. అంటే మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందే అనే మెసేజ్ కూడా ఉంది. రెండోదేమో మేము పెట్టిన నిబంధనలు ప్రజల కోసమే కానీ కంపెనీల కోసం కాదు, ఎంత పెద్ద కంపెనీలైనా ప్రజల కన్నా ఎక్కువ కాదు, ఇలాంటి మాటలు కూడా మోదీ మాట్లాడారు. సో ఈ అనేక కోణాల్లో చూసినప్పుడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వాళ్ళ ఢిల్లీ విలేకరి మా మిత్రుడు ఆయన ఒక వ్యాసం వచ్చారు. అసలు ఇంకెవరినన్నా అయితే ఇంత అడగలిగి ఉండేవాళ్ళ, ఈయన మీద రామ్మోహన్ నాయుడు మీద కాబట్టి ఇంతగా విరుచుకుపడి ఇవన్నీ కూడా మాట్లాడతారా అని ఆయన అనేక వివరాలు రాస్తూ, కానీ అందులో కూడా ప్రైవేట్ కంపెనీలకు నిన్న మనం వేసిన ప్రశ్న ఇదే, మొబైల్స్ సెల్ ఫోన్స్ ఏమవుతుంది, ఈ ప్రశ్న మొత్తం అంతా వచ్చింది. దాన్ని ఆయన కూడా చాలా బలంగా రాశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ మోడల్ గురించి చెయ్యాలి అని. అండ్ ఇంట్రెస్టింగ్లీ అర్నబ్ గోస్వామి ఇందులో మళ్ళీ ఒక ప్రత్యేకమైన కామెడీ రోల్లో ఉన్నటువంటి అర్నబ్ గోస్వామి కూడా నిన్న మాట్లాడారు. నిన్న అస్సలు కోపం లేదు. ఏ సమయంలో అయితే మోదీ గారి మాట డైలాగ్ బయటకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రభుత్వం కొంతగా సర్దుబాటు చేసాం అది ఇది అని చెప్పిందో, అది కూడా కాకుండా ఏదో ఒక చర్య తీసుకోవాలి అంటే ఆ DGCA ఒక చర్య 5% ఫ్లైట్స్ తగ్గించండి అని చెప్పింది. 5% కాదు 10% తగ్గించమని ప్రభుత్వం చెప్పింది. సరే ఏదైనా 10% తగ్గించిన 90% అంటే దాదాపు యథాతథంగా వాడికి కూడా ఎలాగో విమానాలు లేవు. ఈ ఆదేశం వాళ్ళ కొంచెం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాంటిదే. కానీ అర్నబ్ గోస్వామి రాత్రికి గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ 10% ప్యూనిటివ్ మెజర్స్ అని ఏదో గనక చాలా పెద్దది జరిగిపోయినట్టు, నిజంగానే ఏదో ఇండిగో ఒక శిక్ష వేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇదంతా చాలా ఆశ్చర్యంలాగా, టీకప్పులో తుఫాన్లాగా ఇది తయారైంది. రామ్మోహన్ నాయుడు అయితే ఈ మొత్తం తతంగంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి కొంత బయటపడ్డారు ప్రస్తుతానికి అయితే చెప్పొచ్చు. అనేక ప్రయత్నాలు జరిగినా. ఇంకొకటి, మన ఏపీకి సంబంధించిన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటే వాళ్ళు ఎంతసేపటికి రామ్మోహన్ నాయుడు కోణం తప్ప మొత్తంగా ఈ విధానం ఏంటి అనే దాంట్లో వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు నిన్న కూడా రామ్మోహన్ నాయుడు మీద చర్య తీసుకోవాలి ఇవన్నీ అన్న పద్ధతిలో పార్లమెంట్ దగ్గర కూడా వాళ్ళు చాలా బయట కూడా మాట్లాడారు. కాబట్టి ఎటకేలకు నిన్న జరిగిన వీటన్నిటితో అంటే ఒక విధంగా అర్నబ్ గోస్వామి అంతకుముందు నిప్పులు కక్కిన వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు తోక ముడిచాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అడగాలి కదా, ఇప్పుడు మనం అన్నట్టే 10% తగ్గిస్తే ఏమవుతుంది, ఇంతమంది కష్టాలకు ఎవరు మూల్యం చెల్లిస్తారు, ఇలాంటి ప్రశ్నలు ఏం లేవు. మాట్లాడినంతసేపు ఏమో రామ్మోహన్ నాయుడు మీద మాట్లాడి మోదీ ఏదో ఒక్క మాట అనగానే చీప్ అయిపోతే ఇంకా మీడియా, జాతీయ మీడియా, రిపబ్లిక్ వగైరా ఇన్ని బిరుదులు, నిజంగా ఇది రెండు వైపుల నుంచి ఆలోచించాల్సిన ఒక అంశం ఖచ్చితంగా. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళు ఎన్డీఏను, మోదీని, ఇండిగోను వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకుని అందరిని విమర్శ చేస్తే అన్నిటి మీద చేయాల్సిందే, కానీ ఇది ఒకరి మీద చేయటం అనేది దానివల్ల మనకు సమస్య ఎక్కడికి వస్తుంది.